తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇప్పుడు ఎక్కడైనా ఉందేమో ఆత్మ, ఒకసారి చూడండి ఏం చెప్తుందో ఒకసారి చెప్పండి. ఆత్మ ఎవరు కనపడదు, నాకే కనపడదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. కనిపిదు, మీరు పిలిపించి ఏం చెప్తుందో ఒకసారి విని మాకు చెప్పండి. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ ఏం చెప్తుందంటే ఈ ఈ సృష్టిని కాపాడమంటుంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? రామా, రెడీగా ఉండండి రా. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఈయన మొదటి భర్త. పెళ్లి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరాళ్ళు దరిద్ర ప్రధాన. మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? భర్తకించేశారా? ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. మనిషి అందంగా కూడా లేడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. అవును. అంతే. ఓకే, నీ కర్మకి నువ్వు వచ్చావు, చేసుకుందంట. వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను. ఫుల్ సపోర్ట్ ఇస్తాను. రెచ్చగొడితే రెచ్చిపోతావా? ఇది అవగాహన. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడతా రెచ్చివాడు అంటే మరి అది నీ రెచ్చగొడితే చేతుల్లో ఉండాలి. రెచ్చిపోతారండి కొంతమంది. మారింది వీళ్ళు 10 సంవత్సరాల నుంచి నన్ను ఏపుకు తిన్నారండి. నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడు 9 years. అదే మ్యాజిక్. 2010లో అయితే 9 ఏళ్ళు కాపురం ఎలా చేస్తావు? 10 ఏళ్ళు ఎలా నిన్ను టార్చర్ పెడతారు? ఏం లెక్కలు చెప్తున్నాను? నా దందా అంతా నీకు భయపడి వణికిపోవడానికి రాలా? నా బెనిఫిట్స్ నాకు దక్కట్లా. నీ వల్ల ఏం బెనిఫిట్స్ వాళ్ళు అనుభవిస్తున్నారు? నా వల్ల ఏం బెనిఫిట్స్ అంటే బాగా చూస్తున్నాడు అని సమాజంలోకి దగ్గర అవుతున్నాడు. ఇదేంట్రా అయితే? నాకు నేను సమాజానికి ఏమి చేయకపోయినా వాళ్ళు బెనిఫిట్స్ అంటే దాన్ని బెనిఫిట్ అనరు. నువ్వు సంపాదించిన సంపాదన. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అనమాట. కొడుకు ఎంత వయసు? 1 year అండి. 1 year. 2 ఏళ్ల ముందు ఆవిడ వదిలేస్తే 1 year కొడుకు ఎలా ఉంటాడు? అన్నిటికీ లాజికల్ ఉండవు నీలంబర్ గారు. అందుకే మన పెద్దోళ్ళు కర్మాన్ని కాన్సెప్ట్ కనిపెట్టారు. భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్పని నీకు తెలీదా? తెలియదు. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఇద్దరు వల్ల నేను అసలు అతను ఇతను ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారండి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరినన్నా మూడో అతను ఆ రోజు తెలుస్తుంది కోర్టు అంటే ఏంటి, చట్టం అంటే ఏంటని. ఇలా ఆటలు ఆడుతా ఉంటే ఊరికే ఉండరు, తోక కత్తిరించి సున్నం పెడతారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? తిట్టదని చెప్పరా? ప్రేమలోనే పడలేదు కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. శక్తులు ఉన్నాయన్నావు కదమ్మా. అతిథ శక్తులు అంటే సార్, మొన్న నేను మా ఇంట్లో అక్కడ ఉంది గోల్డ్ బంగారం ఉంది, దాని మీద కాలు పెడితే భూమి ఎత్తైంది సార్. దేవకన్యలు కదా, స్ట్రైట్ అయింది భూమి, పెరుగుదల అయింది, పేట భూమి అయింది. నమ్మదురా, అడుగు తిరు. ఎవరు దేవకన్యలు? నేనండి, మాది దేవకన్య వంశం మేడం. మా పూర్వీకులు ఏంటంటే తెలియక అట్లా మరుగును పడిపోయారు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. మీ అమ్మకి తెలుసు కదా మీరు దేవకన్యలు, మీరు బయట నుంచి దిగొచ్చారని. అమ్మ కూడా తెలియదండి. మీకే ఈ మధ్యలో తెలిసిందా? దేవుడు పుత్తడి బొమ్మను చేసి కింద పడేశాడు తెలుసా? పుత్తడి బొమ్మను చేసిన మాట వాస్తవమే. అంత ఎత్తు నుంచి కింద పడేసరికి పుత్తడి బొమ్మ చిత్ర అయింది. మా తాత నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడు చెప్తాడు, రోజు కనిపిస్తాడు మేడం గారు. ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? పరంజ్యోతి దేవుడు అతను తొండమని చెప్పాడు తాతయ్య. పరంజ్యోతితో కలవమన్నాడు కానీ రాను రాను మరీ బరి తెగించిపోతుంది. నలుగురు చూస్తారని సిగ్గు కూడా లేదు. ఈ అమ్మాయి యొక్క మానసిక పరిస్థితి ఒక మానసిక పరిస్థితి అనకండి. మానసిక పరిస్థితి ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.